హాయ్ అందరికీ, ఈరోజు టేస్టీ అండ్ ఈజీగా పాలు పొట్లకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా లేత పొట్లకాయని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ తాలింపులు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్లోకి వేయించుకోవాలి. ఇందులోకి పొట్లకాయ ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి పావుగంట సేపు మగ్గించుకోవాలి. చూసారు కదా, పొట్లకాయ 75% మగ్గిందండి. ఇందులోకి రుచికి సరిపడా కారం వేసి ఒకసారి కలిపి సిమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పొట్లకాయ మగ్గిన తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని పాలు పోసుకొని మొత్తం కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే టేస్టీగా పాలు పొట్లకాయ కూర రెడీ.